ఎవ్రీవన్, దిస్ ఈజ్ యస్ వానివాసు. వెల్కమ్ బ్యాక్ టు వానివాసు లైఫ్ స్టైల్. ఈరోజు కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈ రెసిపీతో నాకు చాలా భిన్నమైన స్టోరీ ఉంది. మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు రూమ్ అకామిడేషన్ ఉంటాం కదా, ఆ రూమ్లో మనకి కాఫీ టీ ప్యాకెట్స్తో పాటు హాట్ చాక్లెట్ మిక్స్ ప్యాకెట్ కూడా పెట్టారు. సో అదేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. అప్పటి వరకు తెలియదు హాట్ చాక్లెట్ అంటూ ఒక రెసిపీ ఉంటుంది అని. అది మిక్స్ చేసుకొని తాగితే ఇట్స్ లైక్ హెవెన్. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా దీన్ని రెసిపీ తెలుసుకోవాలి అని. సో నేను ట్రై చేశాను అండ్ నాకు చాలా ఇష్టమైన రెసిపీ ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి డార్క్ చాక్లెట్ గ్రేట్ చేసి తీసుకున్నాను అండ్ కోకో పౌడర్, సో బ్రౌన్ షుగర్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని అందులో 1 పర్సన్కి మీరు డార్క్ చాక్లెట్ హాట్ చాక్లెట్ కావాలి అనుకుంటే 1 కప్ మిల్క్ సరిపోతుంది. ఈరోజు మన కుకింగ్ పార్ట్నర్ చర్షిత సో నాకు హెల్ప్ చేస్తూ ఉంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ వేడి అవ్వాలి అంతేగాని మరిగిపోకూడదు. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆ స్టెప్లో అయితే. అండ్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసి మిక్స్ అయిన తర్వాత కోకో పౌడర్ని యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్ కంప్లీట్గా. సో టేస్ట్ చాలా బాగుంటుంది. కోకో పౌడర్ వేసి షుగర్ అండ్ కోకో పౌడర్ మిల్క్లో బాగా మిక్స్ అయ్యే విధంగా లంప్స్ లేకుండా అంటే ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఉండలు కట్టకుండా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ బాగా మిక్స్ అయిన తర్వాత సో టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో, స్మెల్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని యాడ్ చేస్తున్నాను. డార్క్ చాక్లెట్ కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి మిల్క్లో. సో మిల్క్ ఈ ప్రొసీజర్ చేసే అంతసేపు సిమ్లోనే ఉండాలి. హైలో ఉంటే పాలు పొంగిపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది గిన్నె అంతాని. సో జాగ్రత్త, టేస్ట్ పాడవకూడదు. ఓకే. అండ్ ఫైనల్గా మిక్స్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన మగ్లోకి దీన్ని సర్వ్ చేసుకోండి. సో సర్వ్ చేసుకొని వేడిగా మీకు మార్ష్లోస్తో కానీ లేదంటే విప్డ్ క్రీమ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇంత ఎమ్మీ అండ్ సింపుల్ రెసిపీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వన్స్ ఇలా ట్రై చేసి చూడండి. మీరు బయట దొరికే హాట్ చాక్లెట్ మిక్స్ ఇలాంటివన్నీ కూడా మర్చిపోతారు. ఎప్పుడు కూడా ఇలానే ట్రై చేయాలి అనే అంత వండర్ఫుల్గా టేస్ట్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చెప్పండి ట్రై చేయమని. అండ్ ఫస్ట్ కమెంట్ చేయండి, మీరు విప్డ్ క్రీమ్ పర్సనా లేదా మార్ష్లోస్ ఫ్యానా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం కాజీ వైబ్స్తో.